వచ్చేసారు. మీ అందరిని ఇంకా తన మాటలతోటి ఎనర్జీతోటి మీ అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచం మొత్తానికి అక్కడ ఆ సూర్యుడు అయితే మా యాంకర్స్ కి మాత్రం ఇక్కడ ఈ రవి అన్నమాట. ఈ రవి కిరణాలు పడుతూనే ఉండాలి. సో ఓకే అండి. సో ఇప్పుడే ఇక్కడికి మరి అదే విధంగా వాళ్ళ ఇద్దరు రాకుమార్లు ప్రసన్న కుమార్ గారు అండ్ ఈశ్వర్ గణేష్ గారు రావడం జరిగింది. వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ మీకు ఇప్పుడు ప్రభాస్ కావాలా, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, చిరంజీవి, బిఎల్ఆర్ గారు, అసలు అయిన మన అందరి హీరో బిఎల్ఆర్ గారు వస్తారు. బిఎల్ఆర్ గారు వాయిస్ కావాలా? రే ఇప్పుడు సార్ది వాయిస్ అంతా ప్రాక్టీస్ చేసి మళ్ళీ రేపు రావాలి. ఎందుకంటే ఎవరి వాయిస్ అయినా వస్తుంది, కానీ మన బిఎల్ఆర్ సార్ వాయిస్ రావాలంటే కథ వేరుంటది. ఇంకా అంతే ఉంటది, చాలా దగ్గరగా ఉంటది, అన్ని చేస్తాం మనం. ఏంటి అప్పుడే ప్రాక్టీస్ చేసావా? ఓకే. సో మరి అంగరంగ వైభవంగా రాని అంటే విధంగా రారండి వేడుక చూద్దాం అనుకుంటూ ఇప్పుడు మొదలైన ఈ సెలబ్రేషన్స్ నెక్స్ట్ ఇయర్ కాదు, ఆ నెక్స్ట్ ఇయర్ కాదు, మనకి లైఫ్ టైం గుర్తుండే విధంగా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన రెయిన్బో ఈవెంట్స్ తరఫు నుంచి మేమైతే రెడీగా ఉన్నాము. నా పేరు స్వప్న అమ్మినేని అండ్ నాతో పాటుగా ఉన్నారు యాంకర్ ఆల్ రౌండర్ రవి. ఎస్ అది ఏది పెట్టే ఊరు పెట్టే మనోడేనా చూసేయండి బయటికి. కాకపోతే సరే ఇది నమ్మకండి, సీరియస్ మ్యాటర్. చెప్పేది నా గురించి కదా, వినే మా వాళ్ళ కోసం కాకపోయినా నా గురించి చెప్తున్నావు కాబట్టి నేను కొంచెం వినాలనుకుంటున్నాను. ఏం చెప్తున్నావు అసలు? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అడిగిండు. వారికి కూడా 200 కోట్ల రూపాయలతో రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీ కూడా వారికి కూడా మంజూరు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతూనే ఎన్నో చందమామ కోయ్ కోయ్ ఆ సాంగ్ బాగా నువ్వు ఎక్కడున్నా మాట్లాడతావు కానీ సరే. ఇందాక నుంచి ఒక జోక్ చెప్తాను, మా వాళ్ళందరూ నవ్విస్తాను అంటున్నావు కదా, ఏంటి ఆ జోక్? జోక్ ఏంటంటేనా, ఇప్పుడు ఆ జోక్ చెప్పే అంత టైం మనకి లేదు. ఎలా ఉంటుంది నీ వాయిస్ లో వినాలనుకుంటున్నా. ఓ బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అనుకుంటున్నావా? షూటర్ ని కాల్చి పడేస్తా కొడుక. ఎంత పవర్ఫుల్ గా మాట్లాడే బాలయ్య గారు బేసిక్ గా ఈ రోజు మన బిఎల్ఆర్ గారికి వేదికపైకి వచ్చి విషయం తెలియజేస్తే ఎలా ఉంటుంది? ఎలాంటి ప్రేమ అందరూ కూర్చోవాలా. దయచేసి ఒక్కరు నిలబడితే అభిమానం లేనట్టే. దయచేసి ఒకటే చెప్తున్నా, చూడండి మా వాళ్ళు రాక్ స్టార్స్ ఎంత బాగా కూర్చున్నారు బుద్ధిమంతుల్లాగా. అందరూ వచ్చి కూర్చోవాలి, ఎవరు నిలబడటానికి వీల్లేదు. చాలా మంది అక్కడ ఎంట్రన్స్ లోనే ఆగిపోయారు. సో ప్లీజ్ మీరు అందరూ కూడా వచ్చి కూర్చుంటే మరికొద్ది క్షణాల్లోనే ఈ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాము. సో మరి ఈ రోజున మన అందరినీ తన బ్యూటిఫుల్ వాయిస్ తోటి, తన మ్యాజిక్ వాయిస్ తోటి, తన బ్యూటిఫుల్ రాక్ సింగింగ్ తోటి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మంగ్లీ గారు రెడీగా ఉన్నారు. సో మనం మంగ్లీ గారి పర్ఫార్మెన్స్ చూడాలన్నా, మంగ్లీ గారి సాంగ్ విని మనం అందరం ఎంజాయ్ చేయాలి అన్నా మీరు అందరూ కూడా వచ్చి కూర్చోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి వదిలేసేయండి, కూర్చున్న కూర్చుంటున్నాను.